6 ఇన్ ఢిల్లీ అనమాట. మేమున్న ప్లేస్ నుంచి ఇప్పుడు ఆగ్రా వెళ్దాం అనుకుంటున్నాము. సో మేమైతే మెట్రో పట్టుకొని అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని వెళ్దామనే ప్లాన్. సో ఢిల్లీ మెట్రో అయితే ఎక్కుదామని చెప్పి వచ్చాము. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మన హైదరాబాద్ మెట్రో కన్నా ఢిల్లీ మెట్రో ఫస్టే స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా అడ్వాన్స్డ్గా కట్టించారు. ఇది మొత్తం లోపల అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. మాకైతే విండో నుంచి చూస్తే ఏమీ కనిపించలేదు. ఫైనల్గా అయితే కొంచెం వ్యూ పాయింట్ బయట కూడా పెట్టారనమాట. చూడండి ఎంత బాగుందో, మంచిగా అనిపించింది. ఢిల్లీ మెట్రో ఎక్స్పీరియన్స్ చాలా రష్గా హడావిడిగా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకైతే. ఫైనల్గా అయితే మెట్రో దిగేసాము. మెట్రో నుంచి ఇప్పుడు క్యాబ్ పట్టుకొని ఆగ్రా వెళ్ళాలి. మేము బ్లాబ్లా బుక్ చేసుకున్నాం అనమాట క్యాబ్. ఆగ్రా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మధ్యాహ్నం బాగా ఆకలేస్తుంది, ఏదైనా దాబా కనిపిస్తే ఆపండి అని చెప్పాము. చూడండి జర్నీ అయితే స్టార్ట్ అయింది. బాబోయ్, మాకైతే ఢిల్లీ నుంచి ఆగ్రాకి కార్లో 5 అవర్స్ జర్నీ పట్టింది. సో మధ్యలో దాబా కనిపించి ఆపమని చెప్తే ఇక్కడ ఆపాడనమాట. ఇదేదో పంజాబీ దాబా టైప్ ఉంది, చాలా బాగుంది. సో ఫైనల్గా అయితే ఇక్కడికి వెళ్ళి లైట్గా రోటీస్ అండ్ కర్రీ తిందామని చెప్పి అయితే వచ్చాము. సో ఆర్డర్ చేసుకుంది వచ్చేసి తందూరి రోటీ అండ్ షనా కర్రీ అనమాట. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళు చాలా బాగా చేస్తారు కదా రోటీస్ అండ్ కర్రీస్. చూడండి తందూరి రోటీ మొత్తం బొగ్గుల పైన కాల్చిన రోటీ చాలా టేస్టీ అనిపించింది నాకైతే. హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. క్యాబ్ అయితే ఎక్కేసాము. ఫైనల్గా అయితే ఆగ్రా రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు ఆగ్రాలో మేము ఏమేమి చూసాము ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.